ఈనాటి దివ్యబలి పూజను సమర్పించువారి ఉద్దేశములు: ముజ్జిగా దైవ సులోచన, ప్రదీప్, సుమ వీరందరినీ దేవుడు దీవించమని మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, శాంతి సమాధానాలతో దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దైవ సులోచన మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గాలి నవీన్, నిఖిలాకి సంతానం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దుగ్గింపుడు సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని అంతోని మేరీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మలవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని, సాత్విక్ యాత్వికులను దీవించి వారికి జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిసెస్ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. పునీత అంతోని వారికి కృతజ్ఞతగా మరియు మాన్వితాకి, పృథ్వీకి దేవుని జ్ఞానం ప్రసాదింపచేయమని, మంచి ఆయురారోగ్యాలతో దీవించమని, అనన్య నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉండగా దేవుని జ్ఞానం దయచేయమని అల్లం ఎలిజబెత్ అమ్మ సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన గోపాలరావు ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రజని వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. తొక్కల ఉదయ్ భాస్కర్, పల్లవి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తొక్కల ఉదయ్ భాస్కర్, పల్లవి సమర్పించు దివ్యబలి పూజ. తొక్కల బేబీ సరోజుని దేవుడు దీవించాలని మరియు మంచి ఆయురారోగ్యాలతో నింపమని, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని సమర్పించు దివ్యబలి పూజ. బండి జైపాల్, విజయ్ కుమారి కుటుంబాన్ని దీవించమని, నిఖితా అర్చనలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ప్రవీణ్ వెలంగని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బ్రహ్మదేవిని, గంగిరెడ్డి, బి రమ, లక్ష్మమ్మ, బి రవికుమార్ రెడ్డి, పి వీరమ్మ, బి నాగమునమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆనంద్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. శ్యామల జోజిరెడ్డి, రోజమ్మల ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయమని పూజ సమర్పించేవారు మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా, కలతలా, నీ హృదయంలో బాధలా, కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు
గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్యమేరీ ఫ్రమ్ షాద్నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్తిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప నెలటూరి లలితా కుమారి నెలటూరి రూబేనమ్మ తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతుపులుగు మోషే గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతుపులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా ఆరోగ్యమేరీ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపరెడ్డి అల్లం ఇన్యాసమ్మ మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్ ఆరోగ్యమేరీ స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా బి సరోజా స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్ బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై
లక్ష్మీ పిల్లై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, మరణించిన ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు, గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు, మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు, మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు, మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నీవు నా మొరలను ఆలింపుము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను మనం సమర్పిస్తూ ఉన్నాం. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతము స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము.
వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోహాను గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనముల వరకు. తండ్రి మనలను ఆజ్ఞాపించిన విధముగా నీ బిడ్డలు కొందరు సత్యమును జీవించుట కనుకొని ఎంతయో సంతోషించితిని. కనుక అమ్మా, మనము పరస్పరము అనురాగము కలిగి ఉందుము. నేను నీకు రాయిచున్నది కొత్త ఆజ్ఞ కాదు, ఇది మొదటి నుండి మనకు ఉన్న ఆజ్ఞ. ఈ ప్రేమకు అర్థము మనము దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతకవలెననుటయే. మొదటి నుండి మీరు వినుచున్నట్లుగా మీరు అందరూ ప్రేమలో జీవింపవలెననిదియే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చెనని ఒప్పుకొనని మోసగాండ్రు ఎందరో లోకమున సంచరించుచున్నారు. అట్టి వ్యక్తి మోసగాడే, అతడు క్రీస్తు విరోధి. మీరు ఇంతవరకును దేని కొరకై కృషి సలిపితిరో దానిని కోల్పోక మీ బహుమానమును సంపూర్ణముగా పొందునట్లు జాగ్రత్త పడుడు. క్రీస్తు బోధనను అంటిపెట్టుకొని ఉండక అతిక్రమించు వానికి దేవుడు లేడు. బోధనను అంటిపెట్టుకొని ఉండువాడు తండ్రి కుమారులను ఇరువురును కలిగియుండును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము 26వ వచనము నుండి 37వ వచనం వరకు. నోవా దినములందు ఎట్లుండునో మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు
తినుచు త్రాగుచు వివాహములాడుచూ ఉండిరి. జలప్రళయము వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమున కూడా జరిగినది. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కానీ లోతు సోదొమ నుండి విడిచిపోయిన దినముననే ఆకాశము నుండి అగ్నిగంధకములు వర్షింపగా అందరూ నాశనమైరి. మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినములను ఇటులనే ఉండును. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు కిందకు దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలా పోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణములను కాపాడుకొన ప్రయత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణములను కోల్పోవాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగలు తిప్పుచుండా ఒకరు కొనిపోబడును, మరి ఒకరు విడిచిపెట్టబడును. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబారమున్న చోటనే రాబంధువులు చేరును అని యేసు సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు శుక్రవారము యేసు ప్రభు యొక్క తిరు హృదయం నుండి ప్రవహించే ప్రేమ కాంతి కిరణాలు మీ మీదను, మీ కుటుంబాల మీదను, మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ కుమ్మరింపబడాలని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయములో 4వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా సత్యమైనటువంటి ప్రేమలో జీవించాలని, మంచి విశ్వాసములో జీవించాలని, ఒకరినొకరు సహించుకుంటూ సహాయం చేసుకుంటూ ప్రేమాప్యాయతలతో జీవించి దేవునికి ఇష్టమైన విధముగా జీవించాలని ఈ యొక్క వాక్యం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, అనవసరమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడి పాపము చేయకుండా దేవునికి ఇష్టమైనటువంటి విధముగా జీవించాలని ఈనాటి వాక్యము మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడం ద్వారా, దేవుని యొక్క వాక్యానుసారం జీవించడం ద్వారా మనం సత్యమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటామని, ఆ గొప్ప ప్రేమను పొందుకుంటామని మరి ఈ యొక్క యోహాను గారి యొక్క లేఖ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ పాపము చేస్తూ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ ఒకరి మీద ఒకరు దుమ్ము చల్లుకుంటూ విచ్చలవిడిగా జీవించినట్లయితే ప్రభు ఈరోజు సువిశేష పట్టణంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పాపానికి బానిసలైపోతే, ఈ లోక వ్యసనాలకు బానిసలైపోతే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నోవా సమయంలో ఏం జరిగిందో. నీతిమంతుడైనటువంటి నోవాను దేవుడు వాడలో చేర్చేంత వరకు అక్కడున్నటువంటి ప్రజలు తినుచు తాగుచు విక్రయాలు చేసుకుంటూ రకరకాల వ్యసనాలలో, రకరకాల పాపాలలో కూరుకుపోయి ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు, ఆ పాపపు సంతతిని నాశనం చేయాలనుకున్నాడు. కానీ వారిలో నీతిమంతుడైనటువంటి నోవా ఉన్నాడు. ఆ నోవాను నాశనం చేయకుండా కాపాడాలనుకున్నాడు. అందుకని నోవాకి దేవుడు సమయం ఇచ్చాడు. నా ప్రియమైన బిడ్డ, ఇదిగో ఈ యొక్క పాపపు సంతతిని నాశనం చేయాలనుకున్నాను, కానీ నీవు నీతిమంతుడవు, ధర్మవర్తనుడవు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడువు. నీ యొక్క నీతి కలిగినటువంటి ధనము ద్వారా నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాను. నీ కుటుంబానికి కావలసినటువంటి, నీకు కావలసినటువంటి అన్ని జంతువులకు కావలసినటువంటి ఒక మంచి వాడను నీవు నిర్మించుకో. ఇదిగో ఈ యొక్క పాపపు సంతతిని ఈ యొక్క జల ప్రళయం ద్వారా తుడిచివేయాలనుకుంటున్నానని దేవుడు నీతిమంతుడైనటువంటి నోవాకు సమయం ఇచ్చాడు. ఒక మంచి వాడను తయారు చేసుకునేంత వరకు తన బిడ్డలతో ఆ యొక్క
ఓడలో ప్రవేశించేంత వరకు దేవుడు నోవాకు సమయం ఇచ్చాడు. ఎప్పుడైతే కుటుంబ సమేతంగా నోవా ఆ ఓడలో ప్రవేశించాడో ఒక భయంకరమైనటువంటి జలప్రళయం ద్వారా పాపాన్ని తుడిసివేశాడు దేవుడు. పాపపు సంతతిని నాశనం చేశాడు దేవుడు. అలాగే ప్రియ సహోదరులారా, సొదొమ గొమొర్రా పట్టణం కూడా పాపములో కొట్టిమిట్టాడుతుంది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా పాపం అనేది పెరిగిపోతూ ఉంది. పాపపు సంతతి పెరిగిపోతూ ఉంది. రకరకాల వాంఛలతో నిండిపోతూ ఉంది. దేవుడు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా వాళ్ళు పాపంలో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుడు మరి నీతిమంతుడైనటువంటి దైవభక్తుడైనటువంటి లోతును కాపాడాలనుకున్నాడు. ఆ లోతును ఆ ప్రాంతము నుండి, ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుండి బయటకు తీసుకురాగానే ఆకాశం నుండి అగ్నిగంధకాన్ని కుమ్మరించి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేశాడు. ప్రియ సహోదరులారా, ఈ రెండు పట్టణాలు ఈరోజు తెలియచేస్తున్నాయి, సత్యములో జీవించండి, దేవుని వాక్యానుసారం జీవించండి, ప్రేమలో మీరు జీవించండి, దేవుని యొక్క చిత్తానుసారం జీవించండి. పాపాన్ని, ఈ లోక వ్యసనాలను, ఈ లోక బలహీనతలన్నీ కూడా వదిలిపెట్టండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిన పెడితే, దేవుని యొక్క యాజకుల యొక్క వాక్యాన్ని పెడచెవిన పెడితే, ఇదిగో అలనాడు నోవా సమయంలో జరిగిన విధముగా లోతు సమయంలో జరిగినటువంటి సంఘటనలు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా కూడా జరగవచ్చు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. మనందరినీ కూడా సిద్ధపాటు కలిగి జీవించండి అని మనందరినీ కూడా తయారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ ఉపవాసంలో అడగాలి, ప్రభువా పాపము నుండి నేను ఉపవాసం చేయాలి, అనవసరమైన మాటల నుండి, అనవసరమైన వ్యామోహాల నుండి, అనవసరమైనటువంటి రకరకాల వాంఛల నుండి నేను ఉపవాసము చేయాలి, వాటన్నిటిని కూడా నేను వదులుకోవాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా, స్తోత్రమయ్యా. ఈ శుక్రవారపు దివ్య పూజా బలులో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారందరినీ ఆశీర్వదించండి. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రభువా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకొని ప్రత్యేకమైన దీవెనల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, మీరు ప్రేరేపించిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరే మీ బిడ్డలను ప్రేరేపించుకుని ఈ యొక్క డివైన్ వాయిస్ ఛానల్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను మీ ప్రజలకు పంచి ఇస్తున్నందుకు స్తోత్రం. ప్రభా, ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అలాగే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించండి. మరి బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్న వారందరికీ సమాధానాన్ని దయచేయండి ప్రభా, మంచి జవాబును దయచేయండి. అనేక మంది రోజు ఫోన్లు చేస్తూ వాళ్ళ బాధలను తెలియచేస్తూ ఎంతో వేదన పడుతున్నారు ప్రభా, వారందరినీ కూడా ఆశీర్వదించి వారికి మంచి మార్గాన్ని చూపించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా, విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి, వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి. విదేశాలకు వెళ్ళడానికి, ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, మంచి బంగారు భవిష్యత్తులు స్థిరపడడానికి ఆశపడుతున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి. రకరకాల వ్యాధులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. రకరకాల గడ్డలతో, క్యాన్సర్, టీబీ, షుగర్, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి, రకరకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరమ వైద్యుడు అయిన తండ్రి, మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనముతో ప్రభా మమ్మందరినీ కూడా ఆశీర్వదించమని, మా విశ్వాసాన్ని బలపరచమని, సత్యములో నడిపించమని, ప్రేమతో నింపమని, మీ దీవెనల వర్షాన్ని మా అందరి మీద కుమ్మరించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇదిగో దేవా నా
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఒస్సానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఒస్సానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఇక్కడటువంటి అప్పము, ద్రాక్షరసము దేవుని శరీర రక్తాలుగా మారి సజీవ దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేసినా, ఏ రోగాలు తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినా ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అతి త్వరలోనే మీ అందరికీ జవాబును, స్వస్థతను దయచేయబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని యొక్క పరమ రహస్యములో పాలు పంచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని
భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి. మా జీవితాలను విశ్వాసములో నడిపించండి. మమ్మ మార్చండి ప్రభా అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన
సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు మనందరికీ నిత్య జీవన శాంతి సమాధానం ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై.
సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్ను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. రొట్టెను త్రుంచినప్పుడు శిష్యులు యేసు ప్రభువును గుర్తించిరి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. ఈ దివ్యాహార బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించున్నట్లు నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా. మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు మా మరియా. పరదేశులం ఈ భూమిలో ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింపేలుమమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా. మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా మరియా. పరదేశులం